ఇప్పుడు సర్కార్ బడి ముచ్చట చెప్పుకుందాం. అందులో పంతులు ఉంటారు కదా, అబ్బా గవర్నమెంట్ టీచర్లు అంటే వాళ్ళకి వచ్చినంత చదువు దునియాల ఎవ్వరికి రాదు. వాళ్ళకే మస్తు చదువు వస్తుంది. అయినా కానీ పోరగాళ్ళే బడులకు పోతలేరు అనుకుంటాం కదా. గీ వార్త చూడుర్రి, మహమూద్ అలీ సార్ అయితే మస్తు చూడాలి. ఎందుకంటే సారే కదా లీడర్ల పోరగాళ్ళు కూడా సర్కార్ బడులలో చదవాలే అని అన్నది. చూడుర్రి. ఆలమొద్దు గోడకేసి గుద్దు అని మనం పోరగాళ్ళని అంటుంటాం కానీ అనవలసింది పోరగాళ్ళని కాదట, సర్కారు బళ్ళే చదువు చెప్పేటోళ్ళని అనాలన్నట. ఎందుకంటే సార్లకే చదువు రాదని లెక్కలు తయారు చేసిండ్రు విద్యాశాఖ వాళ్ళు. మొన్నటిదాకా సర్కారు పంతులు చెప్తున్న చదువు మీద సర్వే చేసిండ్రట. గవర్నమెంట్ బడికి పోరగాళ్ళు ఎందుకు వస్తలేరని ముచ్చట మీద చేస్తే అందులో తేలింది ఏందట అంటే, పోరగాళ్ళకి చదువు చెప్పుడు కాదు, సార్లకే చక్కగా చదువు వస్తలేదు కాబట్టి పోరగాళ్ళకి చెప్తలేరు, అందుకే సర్కార్ బడికి పోరగాళ్ళు పోతలేరని తేల్చి పడేసిండ్రు. ఈ నెల 4 తారీఖు సంధి 8 తారీఖు దాకా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలల్లో కొన్ని సర్కారీ స్కూళ్ళల్లో ఈ సర్వే చేసిండట. చేస్తే చదువు చెప్పే సార్లే సతమతం అవుతున్నారట చెప్పేందుకు. ఇక గిట్లా చెప్తే పోరగాళ్ళు ఏడ ముంగడ పడతారు, సర్కారుకు మంచి పేరు ఆడికేళ్ళు వస్తుందని చెప్తున్నారు. ఇక ఇదే ముచ్చట ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ తానికి తీసుకుపోతారట. అయ్యా సర్కార్ బడ్ల ఇగురం ఎట్లున్నదో చూడుండ్రని. సార్లు యాలకొస్తలేరు, వచ్చినా చదువు చక్కగా చెప్తలేరు, పోరగాళ్ళకి చెప్పే కంటే ముందు ప్రిపేర్ అయితలేరు. సార్ ఒకటి చెప్తే పోరగాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సర్కారు చదువు విధానం మార్చవలసిన అక్కరున్నది. ఏం చేస్తారో మీకే ఎరక ఇక అని చెప్పిండ్రట. మరి చేసేటోళ్ళు సర్వే చేసిండ్రు, మరి ఏడ చేసి పారు చేసిండ్రో చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ సర్కారు వాళ్ళ సంగతి మాత్రం ఇట్లా బయటపడ్డది. ఎట్లా చేస్తారో చూడాలి, ఇక తప్పే వాళ్ళదో చూడాలి. విద్యాశాఖ వాళ్ళేమో ఈ ముచ్చట చెప్తే ఇక టీచర్లు ఏమంటారు ఎరికేనా, ఆడలేక పాత గజ్జలు అన్నట్టు సర్కారు బళ్ళను మంచిగా తయారు చేయక వీటిల ఫెసిలిటీస్ పెట్టక ఇగో సర్కారు మా మీద ఈ బదనాం మోపుతున్నదని వాళ్ళు అంటున్నారు. మరి ఇంట్లో ఎవరిది నిజమో ఎవరిది కాదో తెలుస్తలేదు ఇక.